హాయ్ ఫౌండర్స్, యు ఆర్ నాట్ ఇన్ రెడీ అని, యు ఆర్ నాట్ అన్ యాక్టివ్ ఫౌండర్ అని చెప్పి మన పక్క చూపిస్తుంది. కొంతమంది మాత్రమే యాక్టివ్గా ఉంటారు ఫౌండర్లు. చాలా వరకు ఫౌండర్లు యాక్టివ్గా లేరు, డబ్బు వచ్చినా తీసుకునే స్టేజ్లో లేరు. అలాంటి అకౌంట్ హోల్డర్స్ అందరూ కూడా ఎంత టైం పడుతుంది వాళ్ళని రెడీ చేసాక ఎవరు వస్తారు, అప్పుడు ఎవరికి వాళ్ళు బిజీ అయిపోతారు. డబ్బు వచ్చిందంటే ఎవరిని ఎవరు పట్టించుకోరు. ఎంత సమస్య, అన్ని కోట్ల డబ్బులు వచ్చేసాయి అకౌంట్లోకి, వ్యాలెట్లోకి వచ్చేసాయి. మళ్ళీ అగైన్ కంపెనీ తీసేసుకుంది అనుకోండి, డబ్బు అది కంపెనీ నేరం చేసినట్టు అవుతుంది. అలా తీసుకోకూడదు. మనమే పంపిస్తే ఓకే, కంపెనీ తీసేసుకుంది నేరం అయిపోతుంది, అది ఇల్లీగల్ అయిపోతుంది, కంపెనీ దొంగతనం చేసినట్టు. కాబట్టి అకౌంట్లోకి వేసిన డబ్బును మళ్ళీ తీసుకోకూడదు. కాబట్టి మంది క్లీన్ మనీ, ప్యూర్ మనీ, బ్లెస్డ్ మనీ, డర్టీ మనీ కాదు మంది. కాబట్టి మన కంపెనీ డబ్బు ఇచ్చిన తర్వాత ఆ డబ్బుని ఆ ఫౌండర్ యూజ్ చేసుకుంటే కంపెనీ హ్యాపీ, యాష్ గారు హ్యాపీ ఉంటారు. యూజ్ చేసుకునే స్టేజ్లో మీరు లేరన్నప్పుడు ఆయన ఎలా ఇస్తాడు చెప్పండి మనకు. అందుకోసమే ఈ సర్వే 3, సర్వే 1, సర్వే 2, సర్వే 3. ఒక ఫౌండర్ మిత్రులు అన్నారు, సార్ ఏం సార్ సర్వేలు ఇవి 1, 2, 3 ఇలా ఎన్ని ఉంటాయి సార్, 100 ఉంటాయా, 200 ఉంటాయా, 1000 ఉంటాయా అని చెప్పి అన్నాడు. అవును సార్, 1 అయిపోయింది, 2 అయిపోయింది, ఇప్పుడు 3వది. ఒకేసారి 3వది ఇప్పుడు డైరెక్ట్గా ఫస్ట్ సర్వేకే ఇచ్చింటే ఎవరు చేసుకునే వాళ్ళు కాదు. ఫస్ట్ సర్వేలో ఎంతమంది ఉన్నారో కనుక్కున్నారు యాష్ గారు. సెకండ్ సర్వేలో కొత్త వ్యవస్థకి, పాత వాహనం నుంచి కొత్త వాహనంలోకి అడుగు పెట్టడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారో తనతోటి కనుక్కున్నారు. ఆ కనుక్కున్న తర్వాత కెపాసిటీ ఎక్కువ ఉండడం వల్ల ఎస్ ఇంతమందితో మనం ముందుకెళ్ళొచ్చు సక్సెస్ఫుల్గా అని చెప్పేసి, ప్రపంచవ్యాప్తంగా అని చెప్పేసి థర్డ్ సర్వేలో మనకి సర్వే ఇచ్చేశారు, అప్లికేషన్ ఫామ్ ఇచ్చేశారు. 12 క్వశ్చన్స్కి మొత్తం అదే అప్లికేషన్ మనకు. అది కొత్త కంపెనీలోకి మనం అడుగు పెట్టడానికి, విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్లోకి అడుగు పెట్టడానికి ఈ 12 క్వశ్చన్స్ అనేవి మన అప్లికేషన్. అది అక్కడ మన వాయిస్ పోతా ఉంది, మనం ఏ విధంగా ఉండగలుగుతామని చెప్పేసి. ఇది విషయం. ఇది తెలుసుకోక చాలా మంది సతమతమవుతున్నారు. డబ్బులు మాత్రం కావాలంటున్నారు. డబ్బులు ఎలా ఇస్తారు చెప్పండి? ఇస్తే తీసుకునే స్టేజ్లో లేరు. నువ్వు నేను ఉన్నాం, అందరూ లేరు కదా. అదే సమస్య. ఇది నీ సమస్య, నా సమస్య కాదు కదా. ఇది మొత్తం ఫౌండర్ల సమస్య. కాబట్టి యాష్ గారికి ఫౌండర్ అకౌంట్ ఐడీలు కాదు కావాల్సిండేది, ఫౌండర్స్ కావాలి. ఫౌండర్స్ మనం కొత్త వ్యవస్థలోకి పోయేంత వరకే మనం ఫౌండర్స్. విక్టరీ విత్ యాష్లోకి మనం అడుగు పెట్టిన తర్వాత అక్కడ మనకు వేరే టైటిల్ ఉంటుంది, మనల్ని వేరే టైటిల్ తోటి పిలుస్తారు, మనకి వేరే ర్యాంక్ క్యాడర్లు ఉంటాయి. ఈ పాత వ్యవస్థ వేరు, కొత్త వ్యవస్థ వేరు. ఇక్కడ అప్లైన్స్, డౌన్లైన్స్ ఎవరు ఉండరు. ఎవరికి వాళ్ళు స్వతహాగా సర్వే చేసుకుంటే వాళ్ళకు వాళ్ళు కంపెనీతో కనెక్ట్ అయిపోతారు, విక్టరీ విత్ యాష్ గారితో కనెక్ట్ అయిపోతారు. అక్కడ నుంచి సాఫ్ట్వేర్ మనకి గైడ్లైన్స్ ఇస్తుంది, సాఫ్ట్వేరే మనల్ని ఎడ్యుకేట్ చేస్తుంది. సాఫ్ట్వేర్ నుంచే మనకు వీడియో టూల్స్, ట్యుటోరియల్స్ అన్నీ వస్తాయి, టెస్టిమోనియల్స్ అన్నీ కూడా అక్కడ మనం చూపించుకోవచ్చు. మనం ఏమేమి ఉన్నాయన్నీ కూడా మనకు నేర్పిస్తుంది, నేర్చుకోవచ్చు. ఇప్పటికే సర్వే అప్లికేషన్లో మీరు ఒకసారి సెలెక్ట్, అది మీరు చూసుకున్నట్టయితే సెలెక్ట్ లాంగ్వేజ్ మీరు క్లిక్ చేసినట్టయితే 250 లాంగ్వేజెస్ ఉన్నాయి. 250 లాంగ్వేజెస్ ఉన్నాయి, అన్ని భాషలు. అందులో మన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి తెలుగు లాంగ్వేజ్ 216 లాంగ్వేజ్. 250లో 216 లాంగ్వేజ్ మన తెలుగు లాంగ్వేజ్. సెలెక్ట్ చేసుకొని ఎవరికి వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ప్రపంచంలో ఉన్నట్టు మొత్తం 250 భాషలు పెట్టారండి, తమాష్ కాదు. 250 లాంగ్వేజెస్ ఉన్నాయి. ఏ భాష సెలెక్ట్ చేసుకుంటే ఆ భాష ఆ దేశంలో ఉన్న ఫౌండర్ సర్వే చేసుకోవచ్చు నీట్గా అర్థం చేసుకొని. అలాంటి సౌకర్యం ఇచ్చారు మనకి ఇక్కడ. ఒకేసారి ఫస్ట్ సర్వేకే ఇచ్చి ఉంటే ఇప్పటికి మనం ఎవరు వచ్చిండే వాళ్ళం కాదు. చాలామంది జీవితాలు కోల్పోయేవాళ్ళు, అదృష్టాన్ని కోల్పోయేవాళ్ళు. అదే యాష్ గారు మనల్ని ఒక ప్రాసెస్ పెట్టుకొని తన వీడియోలు పెట్టుకుంటూ, తను ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా, ఎంత బిజీ ఉన్నా మన కోసం టైం కేటాయించుకొని ఎల్సీలతో మొత్తం చెప్పిస్తూ కంటెంట్స్ రోజుకి 3-4 ఎపిసోడ్లు చెప్తున్నారండి. అవన్నీ వింటే కదా మనకు అవగాహన వచ్చేది, అవన్నీ వింటే కదా కంపెనీ స్టేటస్ మనకు అర్థమయ్యేది. అటువంటివి వినాలండి, మన కోసం చెప్తున్నారు వాళ్ళు. మనం చేస్తున్న వ్యాపారం, ఉద్యోగంలో మనం ఈ యొక్క యాష్ ముఫారా గారి దగ్గర ఉన్నటువంటి సక్సెస్ని మనం దేంట్లో కూడా చూడలేము. ఓపెన్ ఛాలెంజ్ టు ఎవ్రీవన్. మీరు జీవితంలో ఏ వ్యాపారం అన్నా చేసుకోండి, ఏ ఉద్యోగం అన్నా చేసుకునివ్వండి,
ఉద్యోగం చేసుకునే ఆ క్యాడర్ సాటిస్ఫాక్షన్ మీకు ఉంటుందంతే, కానీ మీరు ఫినాన్షియల్గా మీరు డెవలప్ కాలేరు. వ్యాపారం చేసుకునే సాటిస్ఫాక్షన్ మీకు ఉంటుందంతే, ఆ వ్యాపారంలో లొసుగులు కాంపిటీషన్ పిచ్చి పిచ్చిగా ఉంటుంది. మీరు మెంటల్గా మీరు సరిగా ఉండలేరు, మీ ఆరోగ్యం పోగొట్టుకుంటారు, ఉద్యోగం వ్యాపారం కూడా నష్టపోతారు. రేపొద్దున ఇంకొక 10 సంవత్సరాలకి ఫుల్ కాంపిటీషన్ అయిపోయి ఉంటుంది, అడ్వాన్స్ అయిపోయి ఉంటుంది. మీరు ఇంకా ఓల్డ్ లోనే ఉంటే, పద్ధతుల్లో ఉంటే, మీరు మారకపోతే మీరు డెవలప్ కాలేరు, ఆ వ్యాపారం కూడా పాడైపోతుంది. కాబట్టి ఇదంతా కూడా మన మంది గమనిస్తే, యాష్ ముఫర్ గారితో మనం ఉన్నట్టయితే ఆయన చెప్పే ఏవైతే ఉంటాయో కొన్ని మనకి వర్క్ పెట్టింటారో ఆ వర్క్లు మనం చేసుకోగలిగినట్టయితే మనం సక్సెస్ అవుతాం. చిన్న చిన్న పనులు మేము చెప్తాం, అవి చేసుకోండి మీరు సక్సెస్ అవుతారు ఇక్కడ అంటున్నారు యాష్ గారు. చిన్న చిన్న పనులు. చాలా మంది ఏమనుకుంటున్నారు, సార్ కష్టపడి పనిచేయాలి, మేమే వెళ్ళాలి మార్కెట్లోకి తెచ్చుకోవాలని చెప్పేసి చాలా మంది చాలా తక్కువగా వాళ్ళు ఆ సెకండ్ ఆప్షన్ ఏదైతే సెకండ్ మనకుందో ఆ సెకండ్ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్ వచ్చేసి అక్కడ నేను ఎంతమందిని తెచ్చుకోగలను 60 రోజుల్లో అంటే 60 రోజుల్లో ఒక 10 మందిని తెచ్చుకోగలను సార్, నేను ఒక 50 మందిని తెచ్చుకోగలను, నేను ఒక 100 మందిని మాత్రమే తెచ్చుకోగలను, అంతకు మించి లేదు సార్, నా వల్ల అవ్వదు అంటున్నారు. ఇది నేను మార్కెట్లోకి పోయి తెచ్చుకునేది కాదు ఆపర్చునిటీ. వాళ్ళు ఏం చెప్పారు, కార్పొరేట్ లాంగ్వేజ్లో పబ్లిక్కి అర్థమయ్యే విధంగా చేపలు పట్టేదాని గురించి చెప్పారు. సముద్రంలో చేపలు ఎప్పుడైనా తరిగేది మీరు చూసారా? చేపలు లేని సముద్రాన్ని చూసారా? ఇంపాసిబుల్ అండి. చేపలు పుష్కలంగా లక్షల్లో కోట్లలో డెవలప్ అవుతూ ఉంటాయి, అవి సముద్రంలో పెరుగుతూ ఉంటాయి, రకరకాల చేపలు. వాటన్నిటిని పట్టడానికి సాధనాలు కూడా మేమే ఇస్తాం, మేమే పట్టి ఇవ్వము. మీరు కాలు మీద కలిసి కూర్చొని మీకు కోట్లు వచ్చినట్టే మీకు విలువ ఉండదు, ఆ డబ్బుకి విలువ ఉండదు, మీకు విలువ ఉండదు, మా కంపెనీకి విలువ ఉండదు ప్రజల దగ్గర, పబ్లిక్ దగ్గర. కాబట్టి మీరు చిన్నపాటి పని చేయాలి. మీరు ఇక్కడ వేటాడరు, గుర్తుపెట్టుకోండి, మీరు వేటగాళ్ళు కాదు. ఎవరైతే విక్టరీ విత్ యాష్తో ఉన్నారో, ఎవరైతే సర్వే 3 కంప్లీట్ చేసుకొని విక్టరీ విత్ యాష్తో వచ్చారో వీళ్ళందరూ కూడా వేటగాళ్ళు కాదు, వేటాడబడతారు. అంటే మనల్ని ప్రజలు వేటాడతారు. అటువంటి అవకాశాన్ని యాష్ గారు ఇస్తున్నారు. ప్రపంచం మొత్తం మన వెబ్సైట్ ఉంటుంది, కానీ అక్కడ వాళ్ళు లాగిన్ అవ్వచ్చు, అన్ని చూసుకోవచ్చు. అక్కడ ఇన్విటేషన్ లింక్ అనేది ఉండదు. మన వెబ్సైట్ ఇస్తాడు, వెబ్సైట్ చూసుకోవచ్చు. ఎవరికైతే ఇన్విటేషన్ లింక్ ఉంటుందో వాళ్ళు మాత్రమే లాగిన్ అవుతారు, అందరూ లాగిన్ అవ్వరు. అక్కడ వాళ్ళు వ్యాపారం స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఇన్విటేషన్ లింక్ కావాలి. ఆ లింక్ ఇంటర్నెట్లో అందుబాటులో ఉండదు, మన దగ్గరికే రావాలి. ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నారు విక్టరీ విత్ యాష్తో ఉన్న వాళ్ళు, మన కంపెనీ టైటిల్ అప్పటికే వచ్చి ఉంటుంది, గ్లోబల్ లాంచ్ అయ్యేప్పటికే వచ్చి ఉంటుంది. ఈలోపు మనల్ని సక్సెస్ చేస్తారు యాష్ గారు. ఎందుకు చేయరు? చేస్తారు కాబట్టే మన దగ్గరకు ప్రజలు ఎగబాకుతారు. ప్రజలు మన దగ్గరకు వచ్చే విధంగా ఆ వేవ్స్ ని కంపెనీ తీసుకుంటుంది చర్య. అటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంది కంపెనీ. అప్పుడే ప్రజలు మన దగ్గరకు వస్తారు. ఆ వచ్చే ప్రజలకి మీరు సహకారం చేస్తే చాలు. చిన్నపాటి పని, హృదయంతో వ్యాపారం. వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఇట్లా మీరు లింక్ని మీరు క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి, మీకు ఒక లింక్ జనరేట్ అవుతుంది. ఈ విధంగా మీరు మార్కెట్లకు మీరు కూడా ఎంతమందికన్నా అవకాశం ఇవ్వచ్చు అని చెప్పి వాళ్ళకి అన్లిమిటెడ్గా ఇవ్వచ్చు. కానీ ఇది మల్టీ లెవెల్ మార్కెటింగ్ కాదు. ఇక్కడ డౌన్ లైన్ అప్ లైన్ అనే వాళ్ళు ఎవరు ఉండరు. మీరు నా దగ్గరకు వచ్చారు కాబట్టి నా దగ్గర లింక్ ఉంది కాబట్టి నేను ఇచ్చాను అంతే తప్ప ఇక్కడ నేను మీకు అప్ లైన్ కాదు, మీరు నాకు డౌన్ లైన్ కాదని మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. ఆ చిన్న పని చేస్తే చాలు. అది కూడా మీరు 1 రోజు 2 రోజులు చేస్తారు, తర్వాత మీరు పిఎని పెట్టుకోవాల్సి వస్తుంది. ఒక పర్సనల్ అసిస్టెంట్ని పెట్టుకొని మెయింటైన్ చేయాల్సి వస్తుంది మీ లింక్ ఇవ్వడానికి. గుర్తుంచండి, అంత గొప్ప వ్యవస్థ ఉంది. యాష్ గారు అంత స్టాండర్డ్గా ఆలోచన చేసి విక్టరీ విత్ యాష్లో అర్లీ బర్డ్స్ని సక్సెస్ చేసాక అక్కడ వచ్చిన ఒక గొప్ప ప్లాట్ఫామ్. అందుకోసమే మూలం మనకి సర్వే 3, మనకి ఎంట్రీ ఆఫ్ ద గేట్వే ఆఫ్ సర్వే 3 వెరీ వెరీ ఇంపార్టెంట్. విక్టరీ విత్ యాష్తో గేట్వే ఆఫ్ విక్టరీ విత్ యాష్, అందులోకి ఎంటర్ అవ్వాలి అంటే మనకు ఫస్ట్ తొలి మెట్టు సర్వే 3. సర్వే 1 సర్వే 2 చేసుకోలేనటువంటి వాళ్ళు కూడా సర్వే 3 చేసుకుంటే విక్టరీ విత్ యాష్ గారితో కలిసిపోతాం, అక్కడ వచ్చేస్తాం, అక్కడ కలుద్దాం.